హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ మంత్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా, దానికోసం 50 ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ 6 మంత్స్ సంబంధించి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఈ 50 అయితే కంపల్సరీ చూసుకోండి. ఇంక ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు వేరే పీడిఎఫ్స్ చదవండి. బట్ ఈ 50 మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ 50 ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను. ఓకే, డెఫినెట్లీ ఇందులో నుంచే మీకు క్వశ్చన్స్ దాదాపు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసినైతే తెలంగాణ ములుగు జిల్లాలో తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేయబోతున్నారు. దీని పేరు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం అనమాట. ఓకేనా, రాజ్యసభ రీసెంట్గానే ఆమోదించింది. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసినైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ స్థానం ఎంత. అండ్ రీసెంట్గానే మనకి తెలంగాణ స్థానం అనేది 7కి వచ్చిందనమాట. టోటల్గా 25,000 కోట్ల సంబంధించినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకి తెలంగాణలో పెట్టడం జరిగింది. సో ఎఫ్డిఐలో దేశంలో 7వ స్థానంలో తెలంగాణ ఉందన్నమాట. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి మహారాష్ట్ర అనేది ఉంది. ఓకే, అండ్ ఆ తర్వాత నంది పురస్కారాలను ఇకపై ఎవరి పేరుతో ఇవ్వనున్నారు. సో మనకి తెలిసిందే కదా, సినిమాకి సంబంధించి టీవీ సంబంధించి అవార్డులు ఇస్తారు కదా. ఇదివరకు పాత గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది పురస్కారాలను ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులు అనేవి ఇవ్వబోతున్నారు అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసినైతే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023 తెలంగాణలో ఎవరికి దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023 అనేది తెలంగాణ వ్యక్తికి దక్కిందనమాట. అతను ఎవరు అంటే నాగరాజు సురేంద్ర. ఇతను ఏ జిల్లా అంటే కరీంనగర్ జిల్లా, ఎలుగందుల గ్రామం అనమాట. ఓకే, ఇతని కలం పేరు ఏం పేరు అంటే ఏలనాగా. దేనికి దక్కింది అంటే గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది దక్కిందనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసినైతే మనకి 2024 తెలంగాణ మహిళా అవార్డులు ఎంతమందికి అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో 17 మందికి మహిళా అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డు కింద 1,00,000 నగదు బహుమతి ఇచ్చారు. ఓకే, అండ్ 17 మందికి ఇచ్చారనమాట. అది ఎవరెవరు అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఒక్కో అవార్డుకి సంబంధించినటువంటి ఎవరెవరికి ఇచ్చారో చెప్తాను చూడండి. టీం పురస్కారాలకు సంబంధించినటువంటి కేటగిరీలో లుక్మా కమ్యూనిటీ చికెన్ వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇచ్చారు. మహిళా భద్రతకు సంబంధించినటువంటి కేటగిరీలో ఎవరికి ఇచ్చారంటే దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి ఈ మహిళా అవార్డు అనేది ఇచ్చారు. సేంద్రియ కేటగిరీలో ఏకచక్రాపురం రైతు ఉత్పత్తిదారుల సంస్థకి ఈ అవార్డు అనేది ఇచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం కేటగిరీలో డైరెక్టర్ సిహెచ్ పుష్ప గారికి ఈ అవార్డు అనేది ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనకి క్రీడలకు సంబంధించి టి చికిత అండ్ కుడుముల లోకేశ్వరి గారికి అండ్ ఈ అవార్డు అనేది ఇచ్చారు. సాహిత్యంలో మనకి డాక్టర్ ముక్తేవి భారతి అండ్ దేవనపల్లి వీణావాణి సరియు భజన్ వీళ్ళకి అవార్డు అనేది ఇచ్చారనమాట. ఈ మహిళలకి అవార్డు అనేది ఇచ్చారు. విద్యారంగంలో మనకి డాక్టర్ సరోజన బండ గారికి అవార్డు అనేది ఇచ్చారు. హస్తకళలకు సంబంధించి బీనా కేశవరావు మహిళకి అవార్డు అనేది ఇచ్చారు. సామాజిక రంగంలో గుర్రాల సరోజ జమీలా నిషత్ గారికి ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. అండ్ ప్రత్యేక కేటగిరీకి సంబంధించి మహిళా అవార్డు అనేది అరిపిన జయలక్ష్మి గారికి ఇచ్చారు. నృత్యం సంబంధించినటువంటి మహిళా అవార్డు అనేది భాగ్యలక్ష్మి అండ్ అరుణ భిక్షు గారికి ఈ అవార్డు అనేది ఇచ్చారు. పేరిణి నాట్యం సంబంధించి సునీల గారికి ఇచ్చారు. బోనాల కోలాటం సంబంధించి రాములమ్మ జీనీల వీళ్ళిద్దరికి అవార్డు అనేది దక్కింది. డప్పు ఆర్టిస్ట్ సంబంధించి మట్టాడి సరవ్వ గారికి అవార్డు అనేది ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసింది మనకి 20 క్వశ్చన్ అనమాట. ఫుట్బాల్ జట్టులో చోటు సాధించిన తెలంగాణ మహిళ ఎవరు. ఇది తెలంగాణ కాదు, భారత్ అనమాట. భారత ఫుట్బాల్ జట్టులో చోటు సాధించిన తెలంగాణ మహిళ ఎవరు. ఇది తెలంగాణ అనేది రాంగ్ పడింది. అండ్ భారత ఫుట్బాల్ జట్టులో చోటు సాధించిన తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ 21 వచ్చేసినైతే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అధ్యక్షులు ఎవరు. అండ్ ఇక్కడ చూడండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 కమిటీలు అనేవి వచ్చాయి. ఒకటి ఏంటి అంటే అఫీషియల్ కమిటీ, అంటే మనకి ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమిటీ అనేది ఏర్పాటైంది. అండ్ అంతేకాకుండా మనకి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో దాని మీద అధ్యయనం చేయడానికి ఇంకో కమిటీ అనేది ఏర్పడింది అనమాట. సుప్రీంకోర్టు తీర్పు మీద అధ్యయనం చేయడానికి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి కమిటీ అనేది ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ షమీమ్ అఖ్తర్ అనమాట. ఇది ఏకసభ్య కమిషన్. ఈయన ఎవరు అంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి అనమాట. ఓకేనా,
అండ్ 22 వచ్చేసినది మనకి కాళోజీ సాహిత్య పురస్కారం సంబంధించి 2024ని ఎవరికి ఇచ్చారని అడిగారు. అండ్ ఇక్కడ వచ్చేసినైతే మనకి నల్లిమెల భాస్కర్ గారికి కాళోజీ సాహిత్య పురస్కారం అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ కిందికి రండి. అండ్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ జిల్లాలో ప్రారంభించారు. ఏ జిల్లాలో ప్రారంభించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలంలో సీతారాం ఎత్తిపోతల ప్రాజెక్ట్ని ఆగస్టు 15న ప్రారంభించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి జియోగ్రఫీలో అడిగే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించారు? ఆగస్టు 5న స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో అండ్ ములుగు మండలంలో అబ్బాపూర్ గ్రామంలో మంత్రి సీతక్క గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో ఆగస్టు 1న ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అండ్ ఈ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర గారు ఉండబోతున్నారు అనమాట. ఓకేనా. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ని ఎక్కడ ప్రారంభించారు? సెప్టెంబర్ 17th అనమాట. అంటే మనకి తెలంగాణ విమోచన దినం రోజు తెలంగాణలో ఫస్ట్ కంటైనర్ పాఠశాల ప్రారంభించారు మంత్రి సీతక్క గారు. ఎక్కడంటే ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం అండ్ బంగారుపల్లి అనే అటవీ ప్రాంతంలో ప్రారంభించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ విమోచన దినం రోజు మనకి తెలంగాణ తొలి కంటైనర్ స్కూల్ని ప్రారంభించారు. అండ్ ఆ తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ప్రకారం 117 కోట్లతో అమలు చేయనున్న ఈ కార్యక్రమం ఏంటి? శిల్పారామంలో అండ్ రేవంత్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పాలసీ 2024ని ఆవిష్కరించారు. అండ్ దీని ప్రకారం 117 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ర్యాంప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసినది మనకి టూరిజం ప్రమోషన్ కోసం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటి? తెలంగాణ దర్శిని అనమాట ఈ కార్యక్రమం పేరు. సెప్టెంబర్ 27న మనకి తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం 1,00,000 మంది విద్యార్థుల్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సందర్శక ప్రాంతాలకి తీసుకువెళ్తారు. అండ్ కోటిలోని ఉమెన్స్ కాలేజ్కి ఎవరు పేరు పెట్టారు? కోటిలోని ఉమెన్స్ కాలేజ్కి చాకలి ఐలమ్మ పేరు పెట్టారనమాట 39వ వర్ధంతి సందర్భంగా. 2024 ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు ఎక్కడ జరిగింది? అండ్ 2024 జూన్ 27న మనకి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు హైదరాబాద్లో జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత ఈ సంవత్సరం రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు ఎవరికి దక్కింది? ఈ సంవత్సరం తెలంగాణకు చెందినటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు అనేది దక్కిందనమాట. ఇది దేశంలో ఒక్కరికే దక్కుతుంది గ్యాలంటరీ అవార్డు అనేది. అది ఈసారి తెలంగాణకు సంబంధించినటువంటి చదువు యాదయ్యకి దక్కిందనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ప్రపంచ మొక్కల పరిశోధన జాబితాలో చోటు సంపాదించినటువంటి తెలంగాణ వ్యక్తి ఎవరు? అండ్ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త జూకంటి అరవింద్ కుమార్ గారు ప్రపంచ మొక్కల జీవ వృక్ష శాస్త్ర పరిశోధకుల జాబితాలో స్థానం సంపాదించడం అనేది జరిగింది. ఓకే. జాతీయ ఉత్తమ పరిశోధన కేంద్రంగా 2023-24 ఏడాదికి ఏ సంస్థకు అవార్డు దక్కింది? అండ్ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కూరగాయల పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు అనేది దక్కిందనమాట. ఓకే. అండ్ ఇటీవల తెలంగాణ ఎన్నికల కమిషనర్గా ఎవరు ఎంపిక చేయబడ్డారు? అండ్ ప్రస్తుత తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గారు మనకి తెలంగాణ ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డారు. జాతీయ ఉత్తమ అధ్యాపకురాలుగా ఎంపిక చేయబడ్డ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ఎవరు? అండ్ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి తెలుగు విభాగానికి సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మృదుల గారు ఈ అవార్డుకి ఎంపికయ్యారనమాట. తెలుగు రాష్ట్రాల నుంచి ఈమెని ఈసారి జాతీయ ఉత్తమ అధ్యాపకురాలుగా ఎంపిక అవ్వడం అనేది జరిగింది. అండ్ కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ తెలంగాణలో ఎక్కడ నిర్మించబోతుంది? కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ నిర్మించబోతుంది. తెలంగాణలో ఎక్కడ నిర్మించబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 28న దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జహీరాబాద్లో ఒక స్మార్ట్ సిటీని నిర్మించబోతుంది. దీనిని గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్గా పేరు పెట్టారు. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని హైదరాబాద్లో ఎక్కడ ప్రారంభించారు? గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించడం అనేది జరిగింది. అండ్ సెప్టెంబర్ 7న దీన్ని ప్రారంభించారనమాట. ఓకే.
అండ్ ఇటీవల కల్లు గీత కార్మికుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పథకం ఏంటి? అండ్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో రేవంత్ రెడ్డి గారు కాటమయ్య రక్షణ కవచం అనే కల్లు గీత కార్మికులకు సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం ఒక రక్షణ కిట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి కొత్త క్రిమినల్ చట్టాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ఏది? కొత్త క్రిమినల్ చట్టాల కోసం తెలంగాణ ప్రభుత్వం సమాహార్ యాప్ అనేది ప్రారంభించిందనమాట. నీట్ విద్యార్థులు మాటరాని విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి యాప్ ఏదనమాట? నీట్ వరంగల్ విద్యార్థులు మాటరాని విద్యార్థుల కోసం అమ్మ యాప్ని తయారు చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మాటరాని విద్యార్థుల కోసం ప్రొనౌన్సియేషన్ కోసం అమ్మ యాప్ అనేది తయారు చేశారు. ఎవరు? నీట్ వరంగల్ విద్యార్థులు. అండ్ ఆ తర్వాత తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ల పథకం ఎవరు ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లోని అంబేద్కర్ సచివాలయంలో జూన్ 21న మహిళా శక్తి క్యాంటీన్లు పథకం ప్రారంభించారు. అండ్ ఆ తర్వాత 15 లక్షలతో ఒక మోడల్, 25 లక్షలతో మరో మోడల్తో శక్తి క్యాంటీన్లు తయారు చేశారనమాట. ఓకేనా? మనకి తెలంగాణ బడ్జెట్లో మహిళా శక్తి క్యాంటీన్లకి ఎంత బడ్జెట్ కేటాయించారో ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత కిందికి రండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రక్తహీనత కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఈ సంవత్సరం జనవరి 24న రక్తహీనత లేని తెలంగాణ పథకాన్ని సంగారెడ్డి జిల్లా చోటుకు మండలం శివంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం అనేది జరిగింది. అది కూడా మన వైద్య మంత్రి ప్రారంభించారు, దామోదర్ రాజనరసింహ గారు. భారతమాల 2 ప్రాజెక్టు కింద తెలంగాణ ఆంధ్ర మధ్య ఏ వంతెనను చేర్చారు? తెలంగాణ సోమశిల నుండి ఆంధ్రప్రదేశ్లోని సిద్ధేశ్వర గుట్ట వరకు మనకి 1.5 కిలోమీటర్ల మేర కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మించాలని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని మనకి భారతమాల 2 పథకంలో చేర్చారనమాట. ఆ తర్వాత 45 వచ్చేసినది మనకి మహిళలు చిన్నారుల భద్రత కోసం తెలంగాణ మహిళా భద్రతా విభాగం అందుబాటులోకి తెచ్చినటువంటి యాప్ ఏది? అండ్ మహిళలు చిన్నారుల భద్రత కోసం తెలంగాణ మహిళా భద్రతా విభాగం ట్రావెల్ సేఫ్ పేరిట యాప్ని రూపొందించింది. ఓకేనా? టీ సేఫ్ అనే యాప్ని రూపొందించింది అనమాట. అండ్ ఆ తర్వాత 46 వచ్చేసిన మనకి ప్రస్తుతం తెలంగాణ హరితహారం పథకం యొక్క కొత్త పేరు ఏంది? అండ్ తెలంగాణ హరితహారం పథకం పేరు మార్చడం జరిగింది. దీని పేరు వన మహోత్సవం అన్నమాట. ఇటీవల పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించినటువంటి తెలంగాణ వ్యక్తి ఎవరు? 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో తెలంగాణకు చెందినటువంటి వరంగల్ జిల్లా చెందినటువంటి దీప్తి జీవాంజీ గారు బ్రాంజ్ పథకం సాధించారు. అది కూడా అథ్లెటిక్ విభాగం 400 రన్నింగ్లో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామ స్వరాజ్య అవార్డు దక్కిన తెలంగాణ గ్రామం ఏది? అండ్ మరియాపురం అనే గ్రామం మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామ స్వరాజ్ అవార్డును దక్కించుకుంది. అండ్ 49 వచ్చేసినది మనకి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా 2024లో తెలంగాణలోని ఏ గ్రామాలు అవార్డులు దక్కించుకున్నాయి? నిర్మల్ తెలంగాణ అండ్ సోమశిల తెలంగాణ, ఈ 2 గ్రామాలు మనకి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా అవార్డులు సంపాదించాయి అన్నమాట. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఎవరు అంటే జిష్ణుదేవ వర్మ. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 50 బిట్స్ మాత్రమే చెప్పాను. అండ్ తెలంగాణ పథకాలు అనేవి కూడా మీరు ఎక్స్ట్రా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తెలంగాణ పథకాలు డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఓకే? సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.